మిత్రులకు, శ్రేయభిలాషులకు నమస్తే. జై విశ్వరూప్ ఛానల్. నా పేరు దేవి జయలక్ష్మి. ఈ మధ్య కాలంలో నేను కొన్ని టెంపుల్స్‌కెళ్ళడం జరిగింది. ఈ గుడిమల్లాయం అనే గ్రామం ఎప్పుడు యూట్యూబ్‌లో అది చూస్తూ ఉండేదాన్ని నేను. అంటే ఈ గుడి ఎక్కడుంది అనుకునేదాన్ని నేను. ఎక్కడో దూరంగా ఉందేమో, మన ఆంధ్రప్రదేశ్‌లో కాదేమో, ఎక్కడో ఉందేమో అనుకునేదాన్ని. కానీ తిరుపతికి 25 కిలోమీటర్ల దూరంలోనే గుడిమల్లాయం ఉందనేది నాకు మొన్నే తెలిసింది. నేను ఆ రోడ్డున వెళ్ళేటప్పుడు సడెన్‌గా అక్కడ బోర్డ్ చూశాను. ఓహో! ఇక్కడ స్వామివారు, ఇక్కడ శివయ్య ఉంటారు కదా! అనేసి అనుకున్నాను. అనుకున్న తర్వాత మీ అందరం కలిపి వెళ్దాం అనేసి అనుకున్నాం. అక్కడి నుంచి గుడిమల్లాయం వెళ్ళడం జరిగింది. అక్కడ చరిత్ర తెలుసుకుందామని అక్కడ మన కొంతమందిని అడిగాము. అడిగితే వాళ్ళు చెప్పిందేంటంటే, భూమి మీద ఫస్ట్ గుంట లింగమైతే గుడిమల్లాయం లింగం అనేసే చెప్పుకొచ్చారు. స్వామివారు వచ్చి లింగ రూపంలో ఉంటారు. కానీ చాలా బావుంటారు లోపల. కానీ దీనికి చరిత్ర ఉంది. చరిత్ర ఏంటంటే, పరశురాముడు తండ్రి చెప్పిన మాట ప్రకారంగా తల్లిని తల నరకడం జరుగుతది. తర్వాత తండ్రి మళ్ళీ వరం ఇచ్చి తల్లిని మళ్ళీ బతికిస్తారు. కానీ ఆ పాపం అలాగే ఉంటది. నువ్వు పాప ప్రక్షాళన చేసుకోవాలి అంటే 108 దివ్యక్షేత్రాలు నువ్వు ఇది అదే నిర్మించాలి అని అంటారు. అప్పుడు స్వామివారు అలాగా అడవిలోకి రావడం జరుగుతదంట. వచ్చినప్పుడు ఇక్కడ విగ్రహాన్ని చూసి, అబ్బా! విగ్రహం అలా నమస్కరించి ఇక్కడ స్వామివారికి సేవ చేసుకోవాలనుకుని ఆయన అక్కడ స్వామివారికి సేవ చేసుకుంటూ పక్కనే ఒక కోనేరులో రోజు ఒక పుష్పాన్ని కోసి స్వామివారు పూజ చేసేవారంట. అక్కడ ఒక యక్షుడు ఉండేవాడంట. ఆ యక్షుడు రోజు స్వామివారు చేసే పూజనది చూసి ఏం చేస్తున్నాడు ఏంటని చూసేసరికి రోజు ఒక పుష్పం పోయడం, ఆ పుష్పాన్ని కోసి స్వామివారు పెట్టడం చూసి, ఆ రోజు స్వామివారు కొంచెం లేట్‌గా రావడం వలన ఆ పుష్పాన్ని కోసి యక్షుడు పెడతాడట. యక్షుడు పెడితే స్వామివారు వచ్చి, "నువ్వు నేను చేయవలసిన పూజ నువ్వు చేసేస్తావా" అని పెద్ద భీకరమైన యుద్ధం జరుగుతదంట. యుద్ధం జరిగినప్పుడు స్వామివారు భూమిలోకి మొత్తం గుడికి కిందకెళ్ళిపోవడం జరుగుతదంట. అప్పుడు శివయ్య ప్రత్యక్షమయ్యి, "మీరిద్దరూ నా భక్తులే. మీరు యక్ష రూపంలో ఉన్నది ఎవరో కాదు బ్రహ్మదేవుడు" అనేసి స్వామివారి ఇద్దరికీ కూడా వరమిస్తారంట. వరమిచ్చి యక్ష రూపంలో కింద రాక్షసుడి కింద ఉన్నది బ్రహ్మదేవుడు. మధ్యలో ఉన్నది పరశురామ అవతారంలో ఉంది విష్ణుమూర్తి. పైనొచ్చి శివయ్య అన్నమాట. అంటే శివయ్య లోపలికెళ్ళిన తర్వాత కళ్ళంట నీళ్ళు అలా వచ్చేసాయి. స్వామి భూమిలోకి ఉంటారు. అక్కడ సంవత్సరానికి ఒకసారి గంగాదేవి నీరొస్తదంట. ఎక్కడి నుంచో మరి నీరు కొలనుంచి వస్తదంట. ఎక్కడి నుంచి వస్తదో తెలీదని అన్నారు. వచ్చినప్పుడు మొత్తం శివయ్య మొత్తం నిండిపోద్దంట గుడి మొత్తం. గుడి మట్టుకు చాలా బాగుంది. ఎవరైనా సరే వెళ్ళి తప్పకుండా చూడండి. తిరుపతి దగ్గర నుంచి 25 కిలోమీటర్ల దూరం. మేమైతే చూసి చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్‌లో మంచి మంచి క్షేత్రాలున్నాయి. పురాతన టెంపుల్స్ ఉన్నాయి. స్వయంభూ లింగాలున్నాయి. నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనకి ఎన్నో క్షేత్రాలు మనం ఎక్కడికో వెళ్తుంటాం కానీ మన ఆంధ్రప్రదేశ్‌లోనే చాలా ఉన్నాయి చూడవలసిన టెంపుల్స్. ఇవి కొన్ని ఈ మధ్య కాలంలోనే ఒక 4 ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ వల్లే ఈ గుడి డెవలప్ అయిందని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళంతా రిసీవ్ చేసుకొని చాలా బాగా గుడంతా కూడా చరిత్ర చెప్పి ఆ స్టాఫ్ చాలా బాగా చూపించారు టెంపుల్ అంతా కూడా. ఇలా ఉంటది, ఇలా ఉంటదని. ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల మనకి గుడిలో చాలా బాగుంది. స్వామివారిని అలా చూస్తూ ఒక పావుగంట అలా పైనే అలా ఉండిపోయాం లోపల. టెంపుల్ అయితే స్వామివారు లింగ రూపంలో ఉంటారు. త్రిమూర్తులను ఒకేసారి చూడొచ్చు ఈ శివలింగంలో. త్రిమూర్తులు ఒకేసారి చూడగలిగే అదృష్టం కలిగింది. కానీ సంతానం లేని వాళ్ళు వెళ్ళి ఈ గుడిలో ఒకరోజు నిద్ర చేస్తారంట. కంపల్సరీ సంతానం కలుగుద్దని చెప్పారు. ముందుగా వెళ్ళిపోయి స్వామివారు ఆ నైట్ అక్కడ పడుకుని ఉదయం లేసి తర్వాత పిల్లలు పుడితే స్వామి పేరు పెట్టుకుంటామని మనం మొక్కుకోవాలని చెప్పారు. అక్కడ అంతా కూడా స్వామివారైతే మేము వెళ్ళినప్పుడు అలంకరణలోనే ఉన్నారు స్వామివారు. ఫస్ట్ అయితే ఇలా ఉంటారు స్వామివారు. తర్వాత అలంకరణ చేస్తారు. కానీ ప్రతి ఒక్కరు వెళ్ళి చూసి తరిస్తారని కోరుకుంటున్నాను. జై ఓం.